హాయ్ ఫ్రెండ్స్, మామిడికాయ పచ్చడి చేసుకుందాము మిక్సీలో వేసుకొని. దానికోసం 2 మామిడికాయలు తీసుకున్నాను. అవి చిన్న చిన్న ముక్కల్లా కోసుకున్నాను. మిరపకాయలు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, నూనె వేసుకొని అవన్నీ కొంచెం వేపుకుందాము. ధనియాలు వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి వేపుకుందాం. మామిడికాయలలో ఇంగువ కొద్దిగా, మామిడికాయ ముక్కల్లో ఇంగువ కొద్దిగా, పసుపు కొద్దిగా, రుచికి సరిపడా ఉప్పు కొద్దిగా వేసుకొని వేపుకొని, తిరగమాత పెట్టుకున్న దాంట్లో ఎండుమిర్చి వేసేసుకొని కొంచెం దోరగా వేపుకొని, ఆ ధనియాలు, మిరపకాయలు వేపుకున్నటివి మామిడికాయ ముక్కలతో కలుపుకొని మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చివే, మామిడికాయ ముక్కలు వేపుకోకూడదు. కొద్దిగా చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. మామిడికాయ ముక్కలు, మిరపకాయలు, ధనియాలు అవన్నీ వేసుకొని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకుందాం. అందులో 2 తెల్లగడ్డలు వేసి మిక్సీ పట్టేసుకున్నాము. తెల్లబాయలు 2 వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవడానికి ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర వేసుకొని, కరివేపాకు కొద్దిగా వేసుకొని, ఈ మిక్సీ పట్టుకున్న మామిడికాయ పచ్చడి ఎత్తి ఆ నూనెలో వేసుకొని కొంచెం సేపు దోరగా వేపుకోవాలి. కొంచెం సేపు పచ్చడి వెచ్చబెట్టుకొని దింపేసుకుంటే మామిడికాయ పచ్చడి రెడీ. నేను వాటర్ ఏమి యాడ్ చేసుకోలేదు, మీరు కావాలంటే యాడ్ చేసుకోండి. మామిడికాయ పచ్చడి రెడీ. అన్నంలోకి టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి.